హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ కి సంబంధించినటువంటి సైన్స్ బిట్స్ అన్నమాట. మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా నేను గ్యాదర్ చేసి తయారు చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది ఆకులు వాటి ఆకారాలకు సంబంధించి సరికాని జత ఏది? ఈ క్రింది ఆకులు వాటి ఆకారాలకు సంబంధించి సరికాని జత ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్, ఇక్కడ అరటి అనేది ఆకులు చాలా పెద్దవి, మందార ఆకులు వెడల్పుగా రంపం వంటి అంచులు కలిగి ఉంటాయి. అరటి ఆకులు చేతి లేదా హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి అనేది ఆకులు పొడవుగా ఉండి స్పష్టమైన ఈనెలను కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. హస్తం ఆకారంలో ఉండేటటువంటి ఆకులు దేనివి అంటే బొప్పాయి. అరటి అయితే కాదు, బొప్పాయివి. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. క్రింది వానిలో కాండం యొక్క ఉపయోగం కానిది ఏంటి? మరి వేర్లు పీల్చుకున్నటువంటి నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది. మరి మొక్కకు ఊతాన్ని అందించేది కాండం. ఆహారాన్ని నిల్వ చేయదు అన్నారు, కానీ కాండం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. చెరకు వంటి పదార్థాలు చూసుకుంటే కాండమే, అల్లం కూడా. మరి ఎడారి మొక్కల్లో కాండం అనేది బాష్పోత్సేక ప్రక్రియను నిర్వహిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగా లేదు, నిల్వ చేయరు అన్నది కాబట్టి సరికాదు. నెక్స్ట్ వన్, మొక్కలు రకాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పొదలు అనేవి తులసి, ఎగబ్రాకే మొక్కలు గుమ్మడి, గుల్మాలు మందార, పాకే మొక్కలు పుచ్చకాయ అన్నారు. ఇక్కడ చూస్తే పాకే మొక్కలు పుచ్చకాయ అనేది మాత్రమే ఇక్కడ సరైనదండి. మిగతావి ఏవి కూడా ఇక్కడ మనకి సరికాదు. ఎందుకంటే పొదలు అనేటటువంటి వాటికి చెందేవి వరి, మిరప అట్లాంటివి. వరి, మిరప అట్లాంటివి చెందుతాయి. ఈ తులసి అనేది చెందదు. ఈ తులసి అనేటటువంటిది దేన్ని చెందుతుంది అంటే గుల్మాలకి చెందుతుంది. మరి ఇక్కడ మందారం అన్నారు. ఈ మందారం అనేటటువంటిది గులాబీ, మందారం అనేటటువంటివి పొదలకి చెందుతాయి. గులాబీ, మందారం అనేవి పొదలకి చెందుతాయి. మరి అలాగే ఎగబ్రాకే మొక్కలు అన్నారు. ఎగబ్రాకే మొక్కలు అంటే దేనినైనా ఆధారం చేసుకుని ఇలా ఎగబ్రాకేవన్నమాట. దానికి కాకర, అలాగే ద్రాక్ష అట్లాంటివి వస్తాయి తప్ప గుమ్మడి అనేది రాదు. ఈ గుమ్మడి, పుచ్చకాయ అనేవి ప్రాకే మొక్కలకి ఉదాహరణ. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మొక్కలు, కాండాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. మొక్కల యొక్క కాండాలు అనేటటువంటివి ఈ క్రింది విధంగా ఉంటాయి. మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి, లావుగా సన్నంగా ఉంటాయి. సో ఏ విధంగా ఉంటాయంటే ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ఈ అన్ని రకాలలో కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, మొక్కల భాగాలన్నింటిలో ముఖ్యమైనది ఏది? మొక్కల యొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనది వేర్లు. దళసరి కాండం కలిగి నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకునేటటువంటి మొక్కలు ఈ ప్రాంతంలో కలవు. దళసరి కాండం కలిగి నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకునేటటువంటి మొక్కలు ఈ ప్రాంతంలో కలవు. ఎడారి ప్రాంతం అనేది రైట్ ఆన్సర్. ఎడారి ప్రాంతంలో దళసరి కాండం కలిగి నీటిని నిల్వ చేసుకునేటటువంటి మొక్కలు ఉంటాయి. నీటి మొక్కలు అవి పెరిగే ప్రదేశానికి సంబంధించి సరికానిది ఏది? మరి నీటిపై తేలియాడే మొక్కలకి ఉదాహరణ గుర్రపు డెక్క, డక్వీడ్. మరి సరస్సు అడుగు భాగంలో పాతుకొని ఉండేటటువంటివి హైడ్రిల్లా అన్నారు. సరస్సు అడుగు భాగాన ఉండేటటువంటివి హైడ్రిల్లా అయితే కాదు. సో ఇక్కడ హైడ్రిల్లా అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నీటి లోపల పెరిగేటటువంటివి టేప్ గ్రాస్, చిత్తడి నేలల్లో పెరిగేటటువంటివి మడ అడవులు. అయితే ఇక్కడ హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేవి నీటి లోపల పెరుగుతాయండి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేటటువంటి ఈ హైడ్రిల్లా అనేది నీటి లోపల పెరిగేటటువంటి మొక్కలకు వస్తుంది. మరి సరస్సు అడుగు భాగంలో పాతుకొని ఉండేటటువంటి మొక్కలు ఏంటి అంటే
కలువ తామర, కలువ మరియు తామర అనేటటువంటివి. సో ఈ హైడ్రిల్లా అనేది కాదనమాట. ఈ క్రింది మొక్కలకు కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న చిన్న వేర్లు పెరుగుతాయి. ఈ క్రింది మొక్కలకు కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్ని వేర్లు పెరుగుతాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ మొక్కజొన్న ఇస్ ద రైట్ ఆన్సర్. మొక్కజొన్న. నెక్స్ట్ వన్, ఈ క్రింది వేర్లు వాటి ఉపయోగాలకు సంబంధించి సరి అయినది కానిది ఏది? ఈ క్రింది వేర్లు మరియు వాటి ఉపయోగాలకు సంబంధించి సరి అయినది కానిది ఏది? ఆహారంగా తీసుకునే వేర్లు ముల్లంగి. వేసవి కాలంలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్ లో ఉపయోగించేటటువంటి వేర్లు, వట్టి వేర్లు. దోమలను తరివే పదార్థాల్లో ఉపయోగించేవి లెమన్ గ్రాస్ వేర్లు. సో ఇందులో సరి అయినది సరి కానిది ఏది అన్నారు. మరి ఇక్కడ అన్ని కూడా సరిగానే ఉన్నాయి కాబట్టి పైవేవి కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో పుష్పం యొక్క ఉపయోగాలు కానిది ఏది? క్రింది వానిలో పుష్పం యొక్క ఉపయోగాలు కానిది. అలంకరణ కోసం, సువాసన కోసం, ఆహారం కోసం, ఔషధాల కోసం. సో ఇక్కడ మనకి పుష్పం యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి మరి పైవేవి కాదు అనేది రైట్ ఆన్సర్. కానిది అడిగాం కాబట్టి. క్రింది రాష్ట్రాలలో ఉగాది పచ్చడి అనేది ప్రత్యేక వంటకంగా ఉపయోగిస్తారు. ఉగాది పచ్చడి అనేది ప్రత్యేక వంటకంగా ఉపయోగించేటటువంటి రాష్ట్రం ఏది? ఇవన్నీ కూడా అవుతాయండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. మొక్కల ఆకులు అన్ని కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి. మొక్క యొక్క దేహంలో వేర్లు కలిగిన భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. ఇక్కడ నిమ్మ, ఉసిరి, వేప వంటి ఫలాలు ఔషధ విలువలు కలిగి ఉంటాయి అన్నారు. ఇక్కడ చూడండి, సరి అయినది కాని దాన్ని గుర్తించమన్నారు. కానీ మనకి ఇక్కడ రెండు సరి కాని ఉన్నాయండి. మొక్కల ఆకులన్నీ పచ్చ రంగులో ఉండవు, కొన్ని ఎరుపు రంగులో కూడా ఉంటాయి కాబట్టి ఇది సరికాదు. మరి అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి అన్నారు. కొన్ని పుష్పించని మొక్కలు కూడా ఉంటాయి. ఎస్, ఓకే, సరికానిది గుర్తించమన్నారు. కాదు, ఇక్కడ సరి అయినదే గుర్తించాలి. ఎందుకంటే 3 సరికాని ఉన్నాయి. మొక్కల యొక్క దేహంలో వేర్లు కలిగినటువంటి భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అన్నారు. వేర్లు కలిగిన భాగాన్ని వేరు వ్యవస్థ అని, వేర్లు కంటే పైన ఉన్నటువంటి కాండ భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. సో ఇక్కడ మనకి 3 అనేది కూడా సరికాదు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. నిమ్మ, ఉసిరి, వేప వంటి ఫలాలు ఔషధ విలువలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మచ్చిక చేసుకునేటటువంటి జంతువులు కానివి ఏంటి? మచ్చిక చేసుకునేటటువంటి జంతువులు కానివి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏనుగు, హైనా అనేటటువంటివి మచ్చిక చేసుకునే జంతువులు కాదు. ఇవన్నీ కూడా మచ్చిక చేసుకునే జంతువులు అవుతాయి. క్రింది వానిలో జీవులు వాటి నివసించేటటువంటి ప్రదేశానికి సంబంధించి సరికాని జత ఏది? జీవులు వాటి ప్రదేశానికి సంబంధించి సరికాని జత నివసించే భూచర జీవులు అంటే ఆవు, పిల్లి, గుడ్లగూబ. జలచర జీవి చేపలు, తిమింగలం. ఉభయచర జీవి కప్ప, సాల్మండర్. మరి ఇక్కడ మనకు చూస్తే సరికానిది అన్నాము. సరికానిదంటూ ఇక్కడ ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. ఇక్కడ క్వశ్చన్ దగ్గర ఆన్సర్ దగ్గర వచ్చేసేయండి. సారీ ఫర్ దట్. ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరి అయినది ఏది? ఎలుగుబంటి, కోతులు, కుక్కలు ఉభయాహారులు. మరి రాబందులు, నక్కలు వచ్చేసరికి రాబందులు, నక్కలు, కాకిలు, ఈ గ్రద్దలు. రాబందులు, నక్కలు, కాకిలు, అలాగే గ్రద్దలు, ఈ 4 కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులకి ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి, సహజ పారిశుద్ధ్య కార్మికులకి ఇవన్నీ కూడా ఉదాహరణ. మరి గాడిదలు, జింకలు అనేవి శాకాహారులు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవే. ఈ క్రింది వానిలో ఓండ్రపెట్టు అనేటటువంటి అరుపులు గల జంతువు ఏది? ఓండ్రపెట్టు అనే అరుపులు గల జంతువు ఏది అంటే గాడిద.
క్రింది వానిలో జంతువులు వాటి లక్షణాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? జంతువులు వాటి లక్షణాలకు సంబంధించి సరి అయినది ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ చెవులు బయటికి కనిపించే జంతువులు శిశోత్పాదకాలు. పావురం అనేది అండోత్పాదక జీవి. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. నెక్స్ట్ వన్, బూర్జర్లు అనునవి ఈ క్రింది వాటికి ఉదాహరణ. బూర్జర్లు అనునవి ఉభయాహారులకి ఉదాహరణ. బూర్జర్లు అనేటటువంటివి దేనికి ఉదాహరణ? ఉభయాహారులకి ఉదాహరణ. బూర్జర్లు ఎలుగుబంటి, ఎలుకలు, నక్కలు, చింపాంజీలు. బూర్జర్లు ఎలుగుబంటి, ఎలుకలు, నక్కలు, చింపాంజీలు. ఓకేనండి. ఇవన్నీ కూడా బూర్జర్లు, ఎలుకలు, ఎలుగుబంటలు, నక్కలు, చింపాంజీలు ఇవన్నీ కూడా ఉభయాహారులకి ఉదాహరణ. పక్షులు వాటి ముక్కులకు సంబంధించి సరికానిది ఏమిటి? పక్షులు వాటి ముక్కులకు సంబంధించి సరికానిది. పక్షుల ముక్కులు అన్ని ఒకేలా ఉంటాయి అన్నారు. రాంగ్ ఆన్సర్. మరి పక్షుల ముక్కులు అనేవి, ముక్కుల యొక్క ఆకారాలు అనేవి వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. ముక్కులు అనేవి పక్షుల యొక్క దవడలు. సో ఇక్కడ ఈ రెండు కూడా సరి అయినవి. సరికానిదంటూ ఏది కాదు అనేది కాదు. ఆప్షన్ 1 అనేది సరికాదు. ఇక్కడ క్రింది వాటిలో గుంపులుగా జీవించేవి ఏమిటి? గుంపులుగా జీవించేవి ఇవి మనకి ఒక్కొక్క లెసన్ మొత్తంలో ఒక్క దగ్గర లైన్ గా ఇవ్వలేదు, ఒక్కొక్క దగ్గర ఇచ్చారు. ఇవన్నీ కూడా గుంపులుగా నివసించేవి. ఏనుగులు గుంపులుగా ఉంటాయి, చీమలు గుంపులుగా ఉంటాయి, పక్షులు గుంపులుగా ఉంటాయి, తేనెటీగలు కూడా గుంపులుగా ఉంటాయి. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి బిట్. తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాల పైన లేదా ఎత్తైన చెట్ల పైన కట్టేటటువంటి పక్షి ఏంటి? తన గూడిని ఇట్లా పొడవైన పుల్లలు, గడ్డి, చెట్టి కొమ్మలతో ఇలా రాతి శిఖరాల పైన లేదా ఎత్తైన చెట్ల పైన కట్టే పక్షి ఏది అంటే గ్రద్ద. పక్షుల ఆకాశంలో వి ఆకారంలో ఎగురుతూ వెళ్తాయి. దీనికి గల కారణం ఏమిటి? పక్షులు ఈ ఆకాశంలో వి ఆకారంలో ఎగురుతూ వెళ్తాయి. దీనికి గల కారణం ఏంటి? పక్షులు సమూహ ప్రవర్తన అనేది కలిగి ఉండడం వలన వెళ్తాయి. పక్షులు సుదూరాలకు ఎగరవలసి వస్తుంది కనుక తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకు అట్లా వెళ్తాయి. గాలి వలన కలిగే పీడనాన్ని తగ్గించుకునేందుకు కూడా వెళ్తాయి. సో పైవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సరేనండి. గాలి వలన కలిగే పీడనాన్ని తగ్గించుకునేందుకు, మరి తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకు, సమూహ ప్రవర్తన కలిగి ఉండడం వల్ల కూడా కలిసి వెళ్తాయి అన్నమాట. బి ఆకారంలో వెళ్లేందుకు గల ముఖ్య కారణం ఏంటంటే ఆప్షన్ 2 అవుతుంది. ఓకేనండి. కానీ ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఫెరామోన్లు అనేటటువంటి రసాయనాన్ని విడుదల చేయడం వల్ల ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని తనలాంటి ఇతర జీవులకు అందించేవి ఏవి? ఫెరామోన్లను అనేటటువంటి రసాయనాలను విడుదల చేసేవి చీమలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? అడవుల్లో నివసించేటటువంటి ఏనుగులు 10 నుండి 12 వరకు సమూహాలుగా వెళ్తుంటాయి. పక్షుల యొక్క పాదం అనేది కాలి గోళ్ళ ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ మనకి ఇక్కడ 5 బిట్స్ మనకి 6th to 8th క్లాస్ చేస్తున్నప్పుడు వచ్చాయండి. ఈ 7 బిట్స్. ఈ 7 బిట్స్ కావాలంటే ఒకసారి చూసేద్దాం. ఇది 6th నుంచి 8th క్లాస్ మధ్యలో వచ్చేటటువంటి బిట్స్ అన్నమాట. ఇవి నాలుక సహాయంతో పట్టుకొని తినేటటువంటి జీవి ఏది? చూడండి, నాలుక సహాయంతో పట్టుకొని తినేటటువంటి జీవి ఏది అంటే ఈ 4 కూడా అవుతాయండి. కప్ప, బల్లి, పాము, కుక్క ఈ 4 కూడా నాలుక సహాయంతో పట్టుకొని తినేటటువంటి జీవులు. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ఆహార సేకరణలో కుక్కలు మరియు ఎలుకలకు సంబంధించి పోలికలు, వ్యత్యాసాలకు సంబంధించినది ఏమిటి? కుక్కలు మరియు ఎలుకలకు సంబంధించి పోలికలు మరియు వ్యత్యాసాలకు సంబంధించినది ఏమిటి అంటే ఒకే రకమైన వాసన జ్ఞానం కలిగి ఉంటాయి. చాలా తెలివైనవి కావు అన్నారు కాబట్టి ఇది సంబంధించదు. జీర్ణ వ్యవస్థ ఇంచుమించు ఒకేలా ఉంటుందంట కుక్కలకి, ఎలుకలకి.
మరి ఆహారాన్ని తీసుకొని పోయి సురక్షిత ప్రాంతాలలో తింటాయంట ఈ రెండు కూడా. సో వాసన జ్ఞానం కూడా అధికం అంట ఈ రెండింటికి. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఇవి చాలా తెలివైనవి, కానీ తెలివైనవి కాదు అన్నాం కాబట్టి సరికాదు. క్రింది వానిలో బలమైన వంకర ముక్కు ఆహార సేకరణలో ఉపయోగించే జీవి ఏది? గ్రద్ద ఇస్ ద రైట్ ఆన్సర్. గోడ మీద పాకుతున్న బల్లి కిందికి పడిపోకుండా ఎలా ఉండగలుగుతుంది? గోడ మీద పాకుతున్న బల్లి అనేది కిందికి పడిపోకుండా ఎలా ఉండగలుగుతుంది అంటే, గోడ నునుపుగా ఉండడం వలన, గోడకు దాని కాలు దిగువన ఉన్నటువంటి చర్మం నడుమ శూన్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల. ఇటు గోడకి తన కాలు ఇట్లా ఉంటే కాలికి మధ్య శూన్యాన్ని ఏర్పరచుకోవడం వలన గోడను కాలితో గట్టిగా పట్టుకోవడం వలన అన్నారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాత్రమే అవుతుంది, శూన్యాన్ని ఏర్పరచుకోవడం వలన. ఆహారాన్ని గబగబా నమిలి మ్రింగి దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేసే జీవి ఏది? ఆహారాన్ని గబగబా నమిలి మృంగి దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేసుకునేవి ఏవంటే ఇవన్నీ కూడా ఆవు, గేదె, ఒంటె. లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తిని ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తినవలసిన అవసరమే ఉండని జీవి ఏది? క్రేన్ ఫ్లై. జలగకు సంబంధించి సరి అయినది ఏమిటి? రక్తాన్ని పీల్చడానికి చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. సాంగ్వివోర్స్ కు చెందినది. రక్తాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి జీవుల్ని సాంగ్వివోర్స్ అంటారు. మరి సాంగ్వివోర్స్ కి చెందినది. ఇక్కడ పై రెండు కూడా సరి అయినది. క్రింది వానిలో అనేక పోషకాలను కలిగి ఉండి శిలీంధ్రానికి చెందిన ఆహార పదార్థం ఏది? అనేక పోషకాలను కలిగి ఉంటుంది, శిలీంధ్రానికి చెందినది. పుట్టగొడుగులు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా ఈ క్రింది ఏ ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు? ఇంకా 5th క్లాస్ 3rd 4th 5th స్టార్ట్ అయింది. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా ఈ క్రింది ఏ ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు అంటే ఇవన్నీ కూడా బాదము, మర్రి, మోదుగ చెట్టు ఆకులు, బాదమాకులు, మర్రాకులు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం ఉన్నటువంటి పెట్టెలో ఉంచి నిల్వ ఉంచుతారు. కూరగాయలను, మాంసము, చేపలను వీటిని అధిక చల్లదనం ఉన్న పెట్టెలో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతికి గల పేరేంటి? ఫ్రీజింగ్. UNDP గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలలో ఎంత శాతం వృధా అవుతుంది? మరి ఇక్కడ UNDP ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది 40% ఆహారం వృధా అవుతుందని చెప్పింది. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు? మరి ఆహార దినోత్సవాన్ని ఎట్లా జరుపుకుంటారంటే 1945లో UNO ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి FAO గౌరవార్థం. అంటే FAO యొక్క ఆవిర్భావ దినోత్సవం. FAO అంటే ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఏర్పాటు. ఎవరు ఏర్పాటు చేశారు? UNO ఏర్పాటు చేసింది. 1945లో UNO ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి FAO గౌరవార్థం ప్రతి ఏటా జరుపుకునేటటువంటి రోజు ఏది అంటే ఆహార దినోత్సవం. అది ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 16న జరుపుకుంటాం. FAO 2018లో విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆహార భద్రత పోషణ స్థితి నివేదిక అన్నమాట. అది నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంతమంది పోషకాహార లోపానికి గురవుతున్నారు? 195.9 మిలియన్ల మంది. 195.9 మిలియన్ల మంది. ఆకలితో అలమటించేటటువంటి ప్రజల బాధలను తెలియజేసి అందరికీ ఆహార భద్రత పోషక విలువల యొక్క గల ఆహారాన్ని అందించే దిశలో ప్రపంచవ్యాప్త అవగాహన ఆహార భద్రత కల్పించడం ఉద్దేశంగా కలది ఏది? FAO అన్నమాట. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO యొక్క ముఖ్య ఉద్దేశమే అదనమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? చేపలను ఎండబెట్టడం లేదా పొగబట్టడం ద్వారా నిల్వ చేస్తారు.
కొన్ని పండ్లను పంచదార పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. బెంజోయేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది పాయింట్. బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్. బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ మొదలైన రసాయన పదార్థాలను కూడా ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవండి. క్రింది వానిలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098. 1098 is the right answer. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఈగలు అనేటటువంటివి ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి. డేగ, రాబందు, గ్రద్ద అనేవి మంచి కన్ను దృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలదు, కానీ ఇక్కడ చూడలేదు అని ఉంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. చూడండి, ఈగలు 5 కళ్ళను కలిగి ఉండేవి ఈగలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? గుడ్లగూబ, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాల్ని కూడా వినగలవు. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగట్టగలవు. పసిగట్టగలవంట, కానీ ఇక్కడ పసిగట్టలేవు అని ఉంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. నాలుక ద్వారా పాములు పసిగట్టగలవు. PWD చట్టం 2016 ప్రకారం ఎవరిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులుగా పరిగణించింది? PW చట్టం అనేది ఎవరిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులుగా పరిగణించింది? వినలేని వారు, చూడలేని వారు, నడవలేని వారు, మాట్లాడలేని వారు, వారందరూ అన్నమాట. ఈ క్రింది వారిలో కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోరమైనటువంటి శ్రమ ఈయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించింది. ఎవరికి? రవీంద్ర జైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉరప్పంజరం అనేది ఈ క్రింది వాటిని రక్షించదు. ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులు, మెదడు, గుండె. దేనిని రక్షించదంటే మెదడుని ఉరప్పంజరం రక్షించదు. ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులు, గుండెని రక్షిస్తుంది. శ్వాస వ్యవస్థలో భాగం కానిది ఏది? ముక్కు ఉంటుంది, గాలి గొట్టం ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఆస్యకోహరం అనేది కాదు. క్రింది వానిలో రక్త ప్రసరణ వ్యవస్థకు చెందనది ఏమిటి? రక్త ప్రసరణ వ్యవస్థకు చెందనది. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె, రక్తము, రక్తనాళాలని రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ ఊపిరితిత్తులు అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రక్తం యొక్క విధి కానిది ఏమిటి? ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం అనేది శరీర భాగాలకు అందజేస్తుంది. శరీర ఉష్ణోగ్రతని కూడా నియంత్రిస్తుంది, కానీ ఇక్కడ నియంత్రించదు అని ఉంది కాబట్టి ఇది సరికాదు. వ్యాధులకు కారణమైనటువంటి రోగ నికారక క్రిములతో పోరాడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. మన శరీరంలో కంప్యూటర్ని మించి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏది? మన శరీరంలో కంప్యూటర్ని మించినటువంటి అద్భుతమైన వ్యవస్థ ఏది అంటే నాడీ వ్యవస్థ. మనం సీతకోక చిలుక రంగులను, కోయిల పాటలను, గులాబీ పరిమళాలను, పచ్చని గడ్డి యొక్క మత్తదనాన్ని ఆస్వాదించడానికి కారణమైన వ్యవస్థ ఏది? నాడీ వ్యవస్థ వీటన్నింటికి కారణం. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ ప్రమాదాలు నివారించడానికి పాటించవలసిన నిబంధన కానిది ఏది? రోడ్ల కూడలలో ఆడరాదు, కదులుతున్న వాహనాల నుండి దిగరాదు, బస్సు యొక్క ఫుట్ బోర్డు పైన ప్రయాణం చేయరాదు. ఇక్కడ చేయాలని ఉంది కాబట్టి ఇది సరికాదు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ను గుర్తించి రహదారి నిబంధనలు అనేవి పాటించాలి. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. COVID-19 కు ముందు జాగ్రత్తలు సూచించిన వారు ఎవరు? COVID-19 కు ముందు జాగ్రత్తలను సూచించిన వారు ఇవన్నీ అవుతాయి అన్నమాట. UNICEF, WHO, CIFRC ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సరి అయినది ఏది? ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. వివాహం మరియు రక్త సంబంధాల ఆధారంగా నిర్మితమైన క్రమ వ్యవస్థే కుటుంబం.
సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవేనండి. దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. కుటుంబ వ్యవస్థలో మార్పులను తీసుకువచ్చేవి కొత్త సభ్యుల చేరిక, సభ్యుల తగ్గుట, గృహోపకరణాలు కూడా మార్పులు తీసుకొస్తాయని చెప్పారు. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. భార్య, భర్త, పిల్లలు. భార్య, భర్త, పిల్లలు కలిసి ఉండే కుటుంబానికి గల పేరేంటి? దీనినే వ్యష్టి కుటుంబం అంటాం, చిన్న కుటుంబం అంటాం, కేంద్రక కుటుంబం అంటాం. చిన్న కుటుంబానికి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. వ్యష్టి కుటుంబం, కేంద్రక కుటుంబం, చిన్న కుటుంబం. సో ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళుటకు గల కారణం ఏంటి? అసలు ఎందుకు వెళ్తారు వలస? వ్యాపారం, చదువులు, బ్రతుకు తెరువు, పనులు, ఉద్యోగాల్లో బదిలీలు, ఉద్యోగాల్లో ప్రమోషన్. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. పొగాకు కోసేటటువంటి వలస కూలీలు అంటే పచ్చాకు కూలీలు గల జిల్లా ఏది? ప్రకాశం జిల్లా. అబ్దుల్ కలాం గారి యొక్క జననం ఇప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి బిట్ వచ్చే అవకాశం ఉంది. అబ్దుల్ కలాం గారి గురించి 2015 టెట్ లో అయితే టోటల్ గా 5 బిట్లు ఇచ్చారండి. సో అందువల్ల మనకి అబ్దుల్ కలాం గారి గురించి తెలుగులో ఇచ్చారు, సైన్స్ లో ఇచ్చారు, సోషల్ లో ఇచ్చారు. 3 దాంట్లోనూ కూడా బిట్లు కవర్ అవుతూ వచ్చాయి. అంటే ఆయన ఏ ఏ ఇయర్ లో ఈయన ఎన్నవ రాష్ట్రపతి అని, ఏ ఏ కాలాల్లో అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, 2002 నుంచి 2007 వరకు, అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అయ్యారని, ఇట్లా ఆయన గురించి మొత్తం 5 బిట్లు అనేవి, ఆయన కొటేషన్ ఒకటి 5 బిట్లు అనేటటువంటి రావడం జరిగింది. సో అక్టోబర్ 15, 1931 అనేది ఆయన యొక్క జననం. అక్టోబర్ 15, 1931. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వారు ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వారు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి యొక్క మరణం కూడా ఇంపార్టెంట్. ఈసారి వచ్చే ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్నమాట ఇది. మరణం కూడా ఇంపార్టెంట్. జూలై 27, 2015. జూలై 27, 2015 ఆయన యొక్క మరణం. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.